నాకు పనులు పెట్టాలి అంటే తీసుకొని పోయి దగ్గర కూర్చుని పెట్టి పనులు అయిపోయేది. ఇప్పుడు ఖచ్చితంగా అవన్నీ చేయాలి, బొటనవేలు పెట్టాలి, ఆర్డీఓ దగ్గరికి పోవాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా మనము నివృత్తి చేయగలిగేటట్టుగా ఈనాటి ఏ రకంగా మనం ఏ రకంగా మాట ఇచ్చినాం రైతులకు, ఏ పద్ధతిలో వాళ్ళకు రిపేర్ చేస్తే బాగుంటుంది, ఏ రకమైన ఏ ఆప్షన్స్ ఇద్దాం అనే దాని మీద చర్చ జరిగి ఉంటే ఇప్పుడు గతకాలపు భూ సంబంధిత యాక్టివిటీ టేకప్ చేసిన వాళ్ళు తిరిగి భూ బాధితులు కూడా చేసిరు. ఓకే, చట్టం తను కూడా అన్నాడు, ఆయన చట్టం బాగా చేసుకుంటున్నా కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి ఎట్లా పేపరు డైరెక్ట్గా మనము ఒక అడ్వకేట్ వెళ్ళి అవన్నీ తీసుకొని పోయి ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో పాస్బుక్, దాని మీద జరిగిన మిస్టేక్స్, దాని సేల్ డీడు ఇవన్నీ సబ్మిట్ చేసి ఒక లిస్ట్ తయారు చేసి మన సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ దగ్గర పెడితే ఆయన పరిశీలించి ఇద్దరిని పిలిపించి మాట్లాడి ఒక సొల్యూషన్ ఇచ్చేవాడు. ఇప్పుడు మీరు ఆ కాగితాలు తీసుకురావడానికి వీలు లేదు, మీరు ఆన్లైనే రమ్మంటున్నారు. ఆన్లైన్ యాక్సెప్ట్ చేయదు. ఆన్లైన్ యాక్సెప్ట్ చేయనప్పుడు మరి ఎట్లా చేద్దాం? ప్రాక్టికల్గా పాసిబుల్ అయితే లేదు, ఆన్లైన్ ఒప్పుకోవడం లేదు, మరి ఎట్లా? ఆన్లైన్ ఆప్షను గతంలో ఫారిన్ కంపెనీ వాళ్ళు చేశారు, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మనందరి అభ్యర్థన మేరకు ఏదైనా అనుకోండి, ఖచ్చితంగా ఇవాళ మనం ఈటెల రాజేందర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి. నమస్తే. లేదు మీడియా వాళ్ళకు ఆన్లైన్ అప్లికేషన్ యాక్సెప్ట్ కావాలంటే ఒక మెజిస్ట్రేట్ దగ్గర సబ్మిట్ చేయవలసిన పేపర్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్గా అప్లోడ్ చేయాలి. ఆ అప్లోడ్ ఏ మేరకు యాక్సెప్ట్ అవుతుంది? యాక్సెప్ట్ కావడం లేదు, ఏనో ఒక చోట ఆగిపోతుంది. కంప్యూటర్ ఆపరేటర్ మాత్రం ఏం చేస్తారు, ఆయన చిన్న ఆయనే కదా, ఆర్డీఓ గారు స్వయంగా దాన్ని తీసి దాన్ని చేయరండి. అందులో ఉండే కంప్యూటర్ ఆపరేటరు, తర్వాత అక్కడ ఉండే డిప్యూటీ తహసీల్దారు, వీళ్ళందరూ కలిసి ఆ కాగితాన్ని ఆ అప్పీల్ వ్యవస్థలో ఉన్నటువంటి నేను ఇక్కడ జరుగుతా ప్రతి కాలం ఫిలప్ చేయాలి. ప్రతి కాలం ఫిలప్ చేస్తేనే మళ్ళీ ఆర్డీఓ లాగిన్కి వెళ్ళిపోతుంది. అవన్నీ అంటే ఈ టెక్నికాలిటీస్ను మనము పర్ఫెక్ట్గా అడ్రస్ చేయగలిగితే కొంత భూభారతి కొంచెం మనం ముందుకు వెళ్ళి వాళ్ళందరూ కూడా మన చేర్సింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళు, కొంచెం బాగా జ్ఞానం ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. అందరికీ అర్థమయ్యే వాళ్ళ స్టాటస్ తీసుకురావాలని అంటే ఇంకా డీటెయిల్గా ఈ ధరణి వ్యవస్థను ఇంకా మార్చేసిన మనము భూభారతి అనేది ఇది కూడా గౌరవప్రదంగా ఉంది శబ్దం, కానీ పనులు మాత్రం కావడం లేదంటే కాదు, ఖచ్చితంగా చేసుకోవాలి. మనం చేసుకోవడం తప్పు లేదు. అంటే ఇప్పటికి కూడా మనం అదే పాస్బుక్ సార్, ఆ పాస్బుక్ ఏమాత్రము వాళ్ళ పని కూడా అయితే లేదు, అది బాధ. ప్రతిదీ ప్రశ్నగానే మిగిలిపోతుంది. చాలా వివరాలు మా తహసీల్దార్ సాబ్ కూడా చెప్పింటాడు, కొంచెం లేట్ అయింది, క్షమించాలి. అయితే అక్కడ ఏమవుతుంది, నేను ఇక్కడ కూర్చోవద్దు, ప్రజల్లోకి వెళ్ళాలి, అసలు నిజమా కాదా చూడాలి అనుకొని ఆ హైకోర్టు జడ్జిమెంట్ని తెలుగులో ఇస్తారా సార్ అని జస్టిస్ లక్ష్మణ్ గారు నేను అడిగాను. ఎస్, ది రిజిస్టర్ ఈజ్ డైరెక్టెడ్ టు పబ్లిష్ ఇన్ తెలుగు అన్నారు. ఇమీడియట్గా తీసుకొని ఒక వ్యాన్ తీసుకొని ఒక 3-4 లక్షల ఖర్చులు జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకొని ప్రతి ఊరు తిరిగి చెప్తే అప్పుడు వినలేదు. సన్యాసిగాడు ఏదో చెప్తున్నాడు, వానికి ఏం తెలియదు, ధరణి లేకుంటే దారుణమే అని నమస్తే తెలంగాణ రాయించండి, ధరణి లేకుంటే దారుణమే అని రాయించండి అని మా మీద ఎన్ని చేసినా లాస్ట్కి ప్రభుత్వంతో మళ్ళీ ప్రతిపక్షాలతో కలిసి మాట్లాడి చెప్పినప్పుడు ఏం చెప్పినామంటే అన్నీ చెప్పినాం, అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ చెప్పినాం. చెప్తే ఆ ప్రభుత్వంలో మరి తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో ఆ రోజు నాకు తెలియదు, కానీ ఆ రోజు మేము సమర్థన చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా ధరణిని మారుస్తుందని నేను సమర్థించిన. రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కూడా ఈ విషయం చెప్తే తప్పనిసరిగా చేస్తారని. ఇప్పుడు తప్పో ఒప్పో నాకు తెలియదు, నేనేం చేసినా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే భూభారతి చట్టంలో వచ్చింది, భూభారతి తీసుకొచ్చిండ్రు. భూభారతి తీసుకొచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒక అధ్యయన కమిటీ అని వేసింది. ఏమైంది ఆ రిపోర్ట్?
ప్రజల మధ్య ఆ రిపోర్ట్ ఎందుకు లేదు అని నేను ఈరోజు అందరి ముందు ఒక ప్రశ్న ఇస్తున్నా. తెలంగాణ సమాజం ముందు, తెలంగాణ సమాజంతో కలిసి ఈరోజు నేను మాట్లాడుతున్నా. ఆ భూభారతికి సంబంధించి ధరణి అధ్యయన కమిటీ రిపోర్టు ఈరోజు ఎందుకు ప్రజల్లోకి తీసుకురాలేదు? తెచ్చారా? ఏదది? ఇచ్చారా? ఏదది? అసెంబ్లీలో పెట్టారా? చర్చ జరిగిందా అని నేను అడుగుతున్నాను. జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ధరణికి సంబంధించిన అధ్యయన కమిటీ పూర్తి రిపోర్ట్లు ప్రజల మధ్యకు తేవాలి. ఏం చెప్పిండ్రు? నెంబర్ 1. నెంబర్ 2, అది తీసుకురాకుండానే, అది చెప్పకుండానే చట్టం తెచ్చిండ్రు. చట్టానికి ముందు ప్రజల్లోకి తీసుకెళ్ళిండు. ప్రజల అభిప్రాయాలు చెప్పమన్నారు. నేను ఒక పుస్తకం ఇచ్చిన. ఆ పుస్తకంలో నేను చెప్పింది ఏంటంటే, ఆ రోజు జస్టిస్ లక్ష్మణ్ గారు చెప్పింది ఏంటంటే, 15వ పేరాలో మీరు చదవండి. జస్టిస్ లక్ష్మణ్ గారి జడ్జిమెంట్లో ఒక ఆదిలాబాద్ మహిళ, గిరిజన మహిళ తనకు సంబంధించిన ఒక భూమి కొరకు ఒక ఆన్లైన్ రికార్డును ఎట్లా చేయగలుగుతుంది, ఆన్లైన్ దరఖాస్తు ఎట్లా చేయగలుగుతుందయ్యా, మీకు బుద్ధి ఉందా అని CCLA అని అడిగింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదా? ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే, ఆన్లైన్ దరఖాస్తులు కాదు, రాసి ఇచ్చిన దరఖాస్తులు తీసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులు సమస్య లేదు. రాసి ఇచ్చిన దరఖాస్తు తీసుకుంటేనే ఇది ప్రజాప్రభుత్వం, లేకుంటే పరుల ప్రభుత్వం. ఎస్, ఆన్లైన్ దరఖాస్తులు ఇచ్చే సమస్య లేదు. మేము ఇయ్యం కూడా, మేము రాసి ఇచ్చేస్తాం. ఏం జరుగుతుందో చూద్దాం. నెంబర్ 3, ఆ రోజు సాదా బైనామాల విషయంలో 9 లక్షల దరఖాస్తులు ఉన్నాయంటే అది తీసుకొచ్చి ముందు పెడితే 2014 నుంచి సమస్య ఉంటే 2020 వరకు ఆ నిరంకుశ ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీ చేయలే. మేము అది వచ్చే ప్రభుత్వం అని చెప్పినాం. నిరంకుశ ప్రభుత్వం ఇది, ఆర్డినెన్స్ను జారీ చేస్తలేదు, కనీసం దాన్ని మార్చలేదు. సుప్రీం హైకోర్టులో ఇది చిన్న విషయం, చిన్నగా పిలిస్తే చెప్తే అయిపోతుండే కదా ప్రభుత్వం. 5A కొత్త దాంట్లో లేదు, కొత్త ధరణి చట్టంలో 5A లేదు, దాన్ని పెడితే అయిపోతుంది సార్ అని చెప్పిండ్రు. పెట్లే. మళ్ళీ మన వాళ్ళలో భూములే పోతాయి అనుకున్నారు. ప్రభుత్వం సంకనాకిపోయింది. ఇప్పుడేమైంది? మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా చట్ట రూపంలో మళ్ళీ నిరంకుశత్వాన్ని ప్రదర్శించింది. చట్టం రూల్స్లో ఏం చెప్తుందంటే, నాకట సాదా బైనామా రాసిచ్చినోడట మళ్ళీ నాకట అఫిడవిట్ ఇవ్వాలట, నేను అమ్మినా అని. ఎట్టిస్తాడు సార్ వాడు? 3 కోట్ల భూమి అయింది, నాకు 1 కోటి రూపాయలు ఇస్తేనే సంతకం చేస్తా అంటాడు. లేకపోతే నా పిల్లలు ఏమంటారు, మా అయ్య అమ్మలేదు అంటారు. ఆ రోజు సిగరెట్ డబ్బాల మీద రాసినాయి, కాగితాల మీద రాసినాయి, మామూలుగా రాసినాయి, ఎట్టిస్తాడు? కాబట్టి నేను ఈ విషయంలో చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఈ చర్చ జరిగిన 1 వీక్లో 10 రోజుల్లో కాకపోతే మేము ప్రజల్లోకి వెళ్తాం. మాకు వేరే లేరు, ప్రజల్లోకి వెళ్తాం. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, మేము ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం. ప్రజల్లోకి వెళ్తా. ఆ రోజు ఎట్లనో మళ్ళీ ప్రజల్లోకి వెళ్తా. ఈ 2Aను తీసేంత వరకు, ఆ రూల్ను మార్చేంత వరకు మేము ఖచ్చితంగా కలబడతాం, నిలబడతాం. ఇక 4వ విషయం, 5వ విషయం. 5వ విషయం ఏంటిది? కలెక్టర్లకు తెలియదు, ఆర్డీఓలకు తెలియదు, తహసీల్దార్లకు అసలు భూభారతి అంటే తెలియదు. ఖచ్చితంగా తెలియదని చెప్తున్నాను ఈరోజు. నో బ్యూరోక్రాట్ ఆఫ్ ది తెలంగాణ డజంట్ నో అబౌట్ ద భూభారతి. రమ్మనండి కలెక్టర్లు, నేను ప్రశ్నలు ఇస్తా. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కూర్చోబెట్టండి. ఒక వేదిక ద్వారా, ఇదే వేదిక ద్వారా ఎప్పుడైతే ఏ రోజైతే ఓపెన్ చేశారో ఆ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పారు, కలెక్టర్లను ఊర్లూళ్ళు పోయి చెప్పమని. ఎక్కడ పోయిందండి? ఎవరు పోయిందండి? ఎవరు చెప్పిందండి? భూభారతి విషయమే ప్రజలకు తెలియదు. అసలు మీకే తెలియదు, మీరెట్లా చెప్తారు ప్రజలకి? అసలు భూభారతిలో అనేకమైన మార్పులు తీసుకొచ్చింది సునీల్ గారు, కోదండరెడ్డి గారు, వీళ్ళందరూ కలిసినప్పుడు, కోదండరాం సార్, మేమందరం కలిసి తీసుకొచ్చినాం. కొన్ని రాలేదు, కొన్ని మా రానంత మాత్రం ఏమీ అనట్లేదు, చట్టం తప్పు ఉందని అనట్లేదు, మా రాలేదు, కొన్ని ప్రజల పక్షాన మాట్లాడే మా రాలేదు, అయినా వస్తాయి తీసుకొద్దాం అని అనుకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్యూరోక్రాట్స్ పనిచేయడం లేదు అనడానికి ధరణి భూభారతి మాత్రమే ఒక ఉదాహరణ. ఐఎమ్ రెడీ. నేను ఏ చౌరస్తా మీదనైనా, ఏ కలెక్టర్ తోటైనా మాట్లాడని నేను రెడీగా ఉన్నాను. ఈవెన్ రెవెన్యూ మినిస్టర్ గారితో అయినా, ఎవరైనా కూడా ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ చౌరస్తా. ఏ చౌరస్తాకైనా నేను వస్తా. ఎందుకని అధికారులను మీరు అది చేస్తున్నారు? నవీన్ మిట్టల్ అవినీతి పరుడు, తీసేయండి అంటే మీకు 2 సంవత్సరాలు పడుతుంది. 2 సంవత్సరాలు పడుతుంది నవీన్ మిట్టల్ని తీయడానికి. ఏంటి, ప్రజలు కాదా? మేము ప్రజలము కాదా? మేము చెప్పేది ప్రజాపక్షాలు మనం మాట్లాడట్లేదా? అంత మీ రాజ్యమేనా? ఓటు ద్వారా మేము చెప్పే బుద్ధి తప్పనిసరిగా చెప్తాం. కాబట్టి ధరణి వెనక ఇన్ని కథలున్నాయి.
ధరణి వెనుక వెతలున్నాయి, ధరణి వెనుక ప్రాణాలున్నాయి, ధరణి వెనుక ఈ భూభారతి వెనుక ఆలోచనలు ఉన్నాయి. భూమి వెనుక భూమి ఉత్పాదక రంగం కాబట్టి భూమి కోసం ఇంకా భూమి లేని ఇంకా నిరుపేదలు ఉన్నారు. నేను తిరిగినప్పుడు అందరూ ఒక 20 మంది 30 మంది మీటింగ్లో కూర్చున్నారు. నేను మీటింగ్లో చట్టం గురించి చెప్తా అంటే లేచిపోతాను. లేచిపోతుంటే ఎందుకు లేచిపోతున్నట్టే మాకు భూమే లేదు, భూ చట్టం ఎందుకు సార్, మాకు భూమే లేదు, భూ చట్టం ఎందుకు సార్, ఉన్న కొంత భూమి ఉన్నోని లాక్కుండ్రి, అసైన్ అనిరి అదనిరి ఇదనిరి. యాచానం వైపు పోతే ఏడుస్తున్నామండి, ఫార్మాసిటీ వైపు పోతే ఏడుస్తున్నాం, లిటరల్గా ఏడుస్తున్నాం. వీఆర్ క్రైయింగ్, లిటరల్గా ఏడుస్తున్నాం. మేము వేదన పడుతున్నాం. మీరేమో కార్పొరేట్ రంగాలకు తాకట్టు పెడుతున్నారు ప్రభుత్వాన్ని. మేము ఏడుస్తున్నాం, మేము విచారిస్తున్నాం. మేము ఈరోజు నిజంగా చెప్పాలంటే ఆ రోజు రాహుల్ గాంధీతో కలిసి తప్పు చేశామేమో అని ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను. కాబట్టి మిత్రులారా, మనం ఏ పార్టీ చెందిన వాళ్ళమని కాదు, మనం ప్రజలకు చెందిన వాళ్ళం. మనం ఇక్కడ రాజేంద్ర అన్న కూర్చున్నాడు, ఇక్కడ కోదండరామ్ సార్ కూర్చున్నాడు, అక్కడ మా దేశాయ్ సార్ కూర్చున్నాడు, అక్కడ మా నరసింహారెడ్డి సార్ కూర్చున్నాడు. V6లో ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా నాకు తెలుసు. ఎన్నిసార్లు అన్నాను V6 అని పేరు పెట్టిండ్రు. అయ్యా వద్దు, ఈ V6 బంద్ చేసి ప్రజల మధ్యకు పోతా. ఈ ప్రజలతో ఉండే సంబంధం తప్ప ఛానల్స్తో సంబంధం కాదని నేను అనుకున్నా. మిత్రులారా, ఇప్పటికైనా భూభారతిని మార్చకపోతే మళ్ళీ ఒక ఉవ్వెత్తున ఒక రంగాన్ని, ఒక విప్లవాన్ని తీసుకొస్తాం ఖచ్చితంగా. భూమి కొరకు, భూ హక్కుల పరిరక్షణ కొరకు, భూమి కొరకు, భూ హక్కుల పరిరక్షణ కొరకు బయలుదేరుతాం. ఇది తెలంగాణ గడ్డ. భూమి కొరకు దున్నేవాడి భూమి కావాలని పిలిచిన ఇది గడ్డ. ఆ రక్తం నాలో ఉంది కాబట్టి తప్పకుండా మనస వాచా కర్మన నేను ప్రయత్నం చేస్తానని చెప్తూ, మీకు ఎల్లవేళలా అందుబాటులో ఒక హైకోర్టు అడ్వకేట్గా ఉంటానని, మీరెప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా నేను పలుకుతానని చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సాదిక్ సాబ్. మీరు అన్నట్టు బ్యూరోక్రాట్లు అక్కడ పనిచేసిన వాళ్ళే ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళ ద్వారా భూభారతి అమలైద్దనే నమ్మకం లేదు. ఏదైనా మనము దున్నపోతు మీద మార్కో పోటు పొడిచినట్టు ఇలాంటి మీటింగ్లు పెట్టి మరి కొంచెం చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు మరి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కపిల ప్రసాద్ను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మొత్తంగా అంటే 80% రైతాంగమే ఉంది. రైతాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. కానీ ఆ సమస్యల్ని బయటికి చెప్పడం కోసం యూనిటీ లేక ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి. ఇందాక సార్ చెప్పిండు బ్యూరోక్రాట్ల తప్పు అని. రౌతు మంచిదైతే గుర్రం ఉరుకుతుంది, కానీ రౌతు గుర్రం ఎక్కినోడు చక్క లేకపోతే గుర్రం ఎందుకు ఉరుకుతుంది, ఎదురు తిరుగుతుంది కదా. కాబట్టి మనం తప్పును బ్యూరోక్రాట్ల మీద వదిలేసి వాళ్ళు చేస్తలేరు కాబట్టి మేము మంచోళ్ళమే కానీ వాళ్ళు కాదు అనే దాని కాదు, నిలబెట్టి ఖచ్చితంగా చేయగలగను ఎందుకు చేయలేదనేటువంటి చర్యలు తీసుకుని ఉంటే ఖచ్చితంగా వాడు భయపడి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇలా పరిస్థితి ఏ రకంగా ఉందంటే, మొత్తం రాష్ట్రంలో దాదాపు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ల్యాండ్ ఉందని రికార్డ్ చెప్తాను. ఇందులో కొంత అటు ఇటుగా ఉంది. ఇందులో దాదాపు చాలా భూమి ప్రభుత్వము రకరకాల పేర్లతోటి ప్రభుత్వం ఆధీనంలో లేకపోతే ప్రభుత్వం ద్వారా ఇతర ఫారెస్ట్ కావచ్చు లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ల దగ్గర ఉన్న భూమి కొంత అయితే, సాగవుతూ ప్రజల మధ్య అంటే రైతుల మధ్య ఉన్నటువంటి భూమి 1.5 కోట్ల ఎకరాల దాకా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. 1.5 కోట్ల ఎకరాల భూమి ఉంటే ఇందులో దాదాపు 30 లక్షల ఎకరాల భూమి ఇవాళ సస్పెక్టెడ్ ల్యాండ్ కింద ప్రభుత్వం మన రిజిస్ట్రేషన్లు కాకుండా ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే ఇది ఎంత దారుణం ఇది అంటే, దాదాపుగా ఒక 30 to 40% ల్యాండ్ ఇలా మన దగ్గరనే ఉన్నట్టు కనబడుతుంది కానీ మనది కాకుండా పోతుంది. దాన్ని అసలు ఆ సమస్య చాలా లోతుగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో అంటే అన్ని రకాల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాధితులే. నేను మన వినోద్ కుమార్ గారు కూడా రావాలి, టీఆర్ఎస్ మాజీ ఎంపీ, వారికి ఫోన్ చేసిన ఇది ఇట్లా ఉంది అంటే, నేనే బాధితున్నా అన్న, దీంట్లో వేరేవాడు కాదు, నేను స్వయంగా నేను కూడా బాధితున్నే, నేను అప్పుడు తిరిగినా ఇప్పుడు తిరుగుతున్నా, ఈ భూమి సమస్య చాలా పెద్దగా ఉన్నది అని చెప్పిన పరిస్థితి. అంటే వీటిలలో బాధితులు నా నుంచి ప్రతి ఒక్క, నేను కూడా బాధితున్నా యాక్చువల్గా, నా భూమి కూడా అదే పరిస్థితులలో ఉన్నది. ఇట్లా అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ బాధితులే ఉన్నారు. కాబట్టి దీనికి సమస్యలు అందరం చెప్తున్నాం కానీ పరిష్కారం ఎట్లా అనే విషయంలోనే కోదండరామ్ సార్ కానీ లేకపోతే ఈటల రాజేందర్ కానీ ఇతర పెద్దలందరూ కూడా ఒక పరిష్కార విషయానికి రావాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మనం తీసుకున్నాం. మన బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అన్న గారు బయట ఉన్నాడు. వెంకటరెడ్డి అన్న పైకి రండి ఇటు.
రామ్ గోపాల్ గారు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ రామ్ గోపాల్ రావు గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారు కూడా వారి అనుభవాలు చెప్తారు. అట్లే అంటే ఇట్లా చాలామంది చాలా విషయాల్ని చెప్పడానికి ఇక్కడికి వచ్చిండ్రు. ముఖ్యంగా మనం బాధితులు కూడా వచ్చిండ్రు. ఒకరొకరు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి బాధితులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా ఒక్కొక్క నిమిషం వాళ్ళ భూమికి సంబంధించినటువంటి విషయాల్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. మా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్గా మేము కూడా దీనిపైన ఒక స్పందించాలనేటువంటి ఉద్దేశంతో ఇది, ఎందుకంటే జర్నలిస్టులం అంటే ఎవరో మనం అందరం కూడా రైతు బిడ్డలమే, రైతులకు మనకు సంబంధం ఉన్నటువంటి అంశమే. కాబట్టి ఈ విషయంలో ఒకసారి పెద్దలందరినీ సంప్రదించి, అట్నే కరుణాకర్ దేశాయ్ అన్న కూడా ఈ విషయంలో గతంలో చాలా గ్రామాలు తిరిగి ఉన్నాడు. కాబట్టి అనేక అంశాలు ఇక్కడికి దృష్టికి వస్తే ఎవరు ఏ రకంగా దీన్ని పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది ఒకటి. దీని తర్వాత కూడా మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాలలో ఉండబడేటువంటి సమస్యలను కూడా మరి జిల్లాకు 1, 2, 3 గ్రామాలు ఇట్లా తీసుకొని పూర్తి ఒక అధ్యయన కమిటీ ఒక రిపోర్టు రెడీ చేసి ఆ రిపోర్ట్ను కూడా కోదండరామ్ గారికి, అట్నే ఈటల రాజేందర్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా అందజేసి, ఎందుకంటే వాళ్ళు కూడా మాట్లాడలేదు. పరిష్కారం ఏందో కూడా రైతుల దగ్గరికి పోతే వాళ్ళే చెప్తారు ఇలా చాలా పరిష్కారాలు ఎట్లా చేయొచ్చు అని చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తీసుకోవడం కోసమే పెట్టినాం. ఎక్కువ బాగా సమయం కాకుండా షార్ట్ అండ్ స్వీట్గా సమస్యను చెప్పి ఆ సమస్యకు పరిష్కారం ఏందో ఆలోచన చేద్దాం. అట్లనే బాధితులు కూడా వాళ్ళ సమస్యల్ని ఒక నిమిషం లోపే, అంటే ఈ సమస్య ఏంటిది అనేది చెప్తే సరిపోతుంది. 100 రకాల సమస్యలు ఉన్నాయి. వక్ఫ్ ల్యాండ్ సమస్యలు ఉన్నాయి, సీలింగ్ భూముల సమస్యలు ఉన్నాయి, తర్వాత ఇందాక చెప్పినట్టు మన భూమి ఇతరులు గుంజుకొని పట్ట ఒకరి పేరు మీద ఉంటుంది, భూమి ఒకరి ఆధీనంలో ఉంటుంది. కొందరి దగ్గర ఒక సర్వే నెంబర్ 100 ఎకరాల భూమి ఉన్నట్టుగా సర్టిఫికేట్లు ఇస్తారు, కానీ వాస్తవంగా 60 ఎకరాలే ఉంటుంది. మళ్ళీ మిగతా 40 ఎకరాలు ఎక్కడ పోవాలి? ఇవన్నీ ఇలాంటి అనేక రకాల సమస్యలు, కొన్ని వేల సమస్యలు భూములపైన ఉన్నాయి. నిన్న మొన్న కూర్చొని అధ్యయనం చేస్తూ ఉంటే రకరకాల సమస్యలు, ఇన్ని సమస్యలు ఉన్నాయి అనేది అర్థమవుతూ ఉంది. కాబట్టి వీటన్నింటికీ ఒక పరిష్కార మార్గాన్ని ఇవాళ మనం ఈ సమావేశంలో కనుగొందామని చెప్పి తెలియజేస్తూ, ఈ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా మా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపున స్వాగతం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు ప్రసాద్ గారు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళకే ముందుగా ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నామంటే, సమస్యలు వారు గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళి తెలుసు కాబట్టి, సమస్యలకు కూడా పరిష్కారం ఎట్లుంటుందో వాళ్ళకి తెలుసు కాబట్టి మరి ఆ రకంగా చేస్తే బాగుంటుంది. ఏది ఏమైనా మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే, ఒక సిట్టింగ్ జడ్జితోని కమిషన్ వేసి ఈ సమస్యలన్నిటికీ వాళ్ళ ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తే సమస్యల పరిష్కారం దొరుకుతుంది అనేది మా అభిప్రాయం. ఇప్పుడు డిప్యూటీ దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ మొట్టమొదట రెవెన్యూ డిపార్ట్మెంటుకు 100 రకాల సమస్యలు ఉంటాయి. అది ఓన్లీ ఆన్లైన్ పోర్టల్లో పరిష్కారం ఎట్టి పరిస్థితుల్లో కావు. ఏదైతే ఉందో డిస్ప్లేకు వానికి వస్తుంది, డిస్పోజల్కు వానికి రాదు. ఇప్పుడు ఏమైంది, ధరణిలో కానీ భూభారతిలో కానీ బ్యాంక్ అకౌంట్ లాగా అయిపోయింది. పహానీ అంటే జనంకు తెలియదు. పహానీలో 4 పార్ట్లు ఉంటాయి. మొదటి పార్టు సర్వే డిపార్ట్మెంటు, రెండో పార్టు రెవెన్యూ డిపార్ట్మెంటు, మూడో పార్టు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, 4వ పార్టు ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఈ 39 కాలమ్స్లో 4 భాగాలు ఉంటాయి. అది ఇప్పుడు ఏమైంది, ధరణిలో ఏమొచ్చింది, ఎవరిది ఎప్పుడు వచ్చినది దాఖలాలు లేకుండా పోయినాయి. ఇది ఇంతకుముందు పోని ధరణి వచ్చి ఉద్ధరించింది లేదు, భూభారతి వచ్చి ఉద్ధరించింది లేదు. ధరణి కంటే ముందు మా భూమి పోర్టల్ ఉండే తెలంగాణలో 2004 నుంచి 14 నుంచి 12 నుంచి 2020 దాకా మా భూమి పోర్టల్ ఏదైతే ఉందో నా పహాని గ్రామ పహాని అంటే మొత్తం గ్రామం పహాని చూసుకునే రకం ఉండే. అదే సిస్టమ్ ఇప్పుడు ఆంధ్ర మీ భూమి పోర్టల్లో కంటిన్యూ అవుతున్నది. ఇప్పుడు ఎప్పుడైతే ధరణి రాగానే ప్రతి ఒక సర్వే నెంబర్లో 100 సబ్ డివిజన్లు ఉంటే 100 సార్లు క్లిక్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఈ పరిస్థితి ఎవరికి వస్తుంది? ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళకో, ఖమ్మంలో ఉన్న వాళ్ళకో, మహబూబాబాద్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? వాళ్ళకి ఆ పరిజ్ఞానం ఉండదు కదా. అక్కడ మీ సేవా సెంటర్ వాళ్ళకు కూడా పరిజ్ఞానం ఉండదు. ఇప్పుడు ఏదైతే ఉందో ఆఫ్లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో 1985 దాకా ప్రతి సంవత్సరం 85 నుంచి 2004 దాకా కూడా జమాబందీ సిస్టమ్ ఏదైతే ఉందో యాన్యువల్ అకౌంట్స్ తప్పులేంది ఒప్పులేంది, ఏది కరెక్టు, ఏది రైటు, ఏది రాంగు అనేది మొత్తము వివరణ ప్రతి ఒక్కటి పైసలు పట్టి అనేది అందులో జత చేసి యాన్యువల్ రికార్డు భద్రపరిచే విధానం ఉండే. ఇప్పుడు ఎప్పుడు మ్యూటేషన్ అయింది తెలియదు, ఎవరి పేరు మీద అయింది తెలియదు, ఎవరు అమ్మినైంది తెలియదు. ఇది ఒకటి. ఇంకా దీనికి ఏదైతే ఉందో 1969 వరకు తెలంగాణలో ఏ భూమి అమ్మాలన్నా కూడా సెక్షన్ 47, 48 టెనెన్సీ యాక్ట్ కింద పర్మిషన్ కంపల్సరీ ఉండే. ఎప్పుడైతే వచ్చిందో
సమైక్య పాలకులు వచ్చిన తర్వాత ఈ దాంతో అన్ని ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ సెక్షన్ రిపీల్ చేసిరు. అదే సిస్టమ్ ఇప్పటికీ కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, యూపీలో ఉంది. ఆడ అగ్రికల్చర్ ఇస్తే అగ్రికల్చర్ భూమి కొంటాడు, నాన్ అగ్రికల్చరిస్ట్ అవుట్ సైడ్ వాళ్ళు కొనడానికి లేదు. ఈ రకంగా ఏదైతుందో సిస్టాన్ని భ్రష్టు పట్టించిపోయారు. ఇప్పుడు ఏదైతుందో మొత్తము విలేజ్ రికార్డ్ అంటే విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అటర్లీ ఫెయిల్యూర్, జీరో చేశారు, బేస్లెస్. సందర్భోచితంగా భూ సమస్య మీద కామెంట్ చేయటం, చట్టమో చేయటం, అది చేయటం, దాన్ని ప్రొలాంగ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ సమస్యలు పరిష్కారం కాలే. పాత ప్రభుత్వం ధరణి తెస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయితే అన్నారు. దాని ద్వారా 85% పరిష్కారం అయినాయి సుమారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని కమిటీ వేసారు, మంత్రివర్గం కమిటీ వేసారు. వాళ్ళు ఒక 33 మాడ్యూల్స్ తయారు చేసి వాటిని అప్పీల్ చేసుకోమన్నారు. 4.5 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. అవి ఇంతవరకు అవి పరిష్కారం అట్టే పెండింగ్ ఉండే. అట్లాగే 22 నిషేధిత జాబితా 22A జాబితాలో 18.5 లక్షలు సుమారు 26 రకాల భూములకు సంబంధించి 18,45,000 ఎకరాల సమస్యలు అప్పటి నుంచి ఇప్పటిదాకా పెండింగ్ ఉన్నాయి, ఇంతవరకు పరిష్కారం కాలే. అట్లాగే ఆన్లైన్ పోర్టల్ సిస్టమ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చినాక చట్టం తెచ్చింది, రూల్స్ తెచ్చింది. చట్టం నుంచి రూల్స్ మారేటప్పుడు కొన్ని సమస్యలుగా ముందరకు వచ్చినాయి. ఇప్పుడు నిషేధిత జాబితాది పుట్టిన కలెక్టర్ నిషేధ జాబితాలో పెట్టేస్తాడు. భూమి నీది, అందులో ఎకరం భూమి కాలువ కోసం తీసుకున్నారు. మిగతా 18 కూడా నిషేధాలు పెట్టాడు. ఎవరు పెట్టాడు? తహసీల్దార్ పెట్టాడు. ఇది ఎక్కడ నా భూమికి నువ్వు నిషేధం పెడితే ముందు ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టాలి. బీయింగ్ ఏ ఆఫీసర్, ప్రొటెక్ట్ చేయాల్సిన ఆఫీసర్ అని నిషేధ జాబితాలు పెట్టి రైతులందరూ తిప్పుతా ఉన్నాడు. సో ఇట్లాంటి ఉద్దేశపూర్వకమైన తప్పులు కొన్ని జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మీద ఏ చర్యలు, ఫలితంగా రైతులు చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి విషయాలు ప్రభుత్వ దృష్టికి రావాలి కదా. ప్రభుత్వం శ్రీనివాసరెడ్డి గారు మంత్రి వచ్చినాక ఏమన్నాడు, మీ అందరి గ్రామాల్లోకి వెళ్ళి అన్ని దరఖాస్తులు తీసుకోండి, అందరి హక్కులు పరిష్కారం అయిపోతే అన్నాడు. 1,35,00,000 దరఖాస్తులు వచ్చినాయి. అందులో 70 లక్షలు భూ సంబంధించిన సమస్యలు వచ్చినాయి. ఎడిపోయినాయి దరఖాస్తులు. ఇప్పుడు సార్ చెప్తున్నారు ఆన్లైన్ సిస్టమ్ ఎందుకండి, దరఖాస్తు సిస్టమ్ ఉంటే సరిపోదు. మరి ఈ సిస్టమ్ అదే కదా, దరఖాస్తు ద్వారా ఇచ్చినది పరిష్కారం ఎందుకు కాలే? ఆ 70 లక్షలు కనుక ప్రతి అప్లికేషన్ కనుక రెక్టిఫై చేస్తే ఆటోమేటిక్గా అయిపోద్ది కదా. ఇదివరకు విరాసతు తండ్రి చచ్చిపోతే కొడుకులకు ఆటోమేటిక్గా అయ్యేది. ఇప్పుడు వీళ్ళు వచ్చాక మేము మారుస్తాం అన్నారు. ఇప్పుడు ఏం చెప్పిండు, విరాసతులో 2,500 ఎకరము లేదా 60 రూపాయలు 22 రూపాయలు ఒక గుంట భూమి మార్పిడి చేస్తే అన్నాడు. అంటే ఈ పూట రేటు ఇది ఎక్కడ న్యాయం? ఇది ప్రభుత్వము చట్టం ఇంత పెద్దగా చెప్పి భారమే చట్టంగా ఉంటే ఎట్లా? అట్లాగే సాదా బైనామది కూడా అదే, ఈ పూట ఏ రిజిస్ట్రేషన్ అనేది అది చేయాలని చెప్పాను. ఎందుకంటే చాలా అభ్యంతరకరమైన విషయాలు. ఈ అభ్యంతరకరమైన విషయాలు ఏవేవైతే ఉన్నాయో 1, 2, 3, 4 ఇవి పరిష్కారం చేయాలంటే ముందు నీ దగ్గరకు వచ్చిన దరఖాస్తులు ఎన్ని పరిష్కరించినావు. ఒక అధికారి ఆన్లైన్ అప్లై చేస్తే 10 మంది సంతకాలు పెట్టి కలెక్టర్ దగ్గర పోవాలి. కలెక్టరు 3 నెలలు ఆడబెట్టుకున్నాడు. దాని కింద అడిగే హక్కు ఎక్కడ దగ్గరకు? కలెక్టర్ 3 నెలలు పెట్టుకున్నాక కింద 6 ఏళ్ళు పెట్టుకుంటాడు. మరి పర్పస్ ఏంది? ఆన్లైన్ సిస్టమ్ అంటే విత్ ఇన్ ది టైం పీరియడ్లో సర్వీసెస్ కావాలి, షెడ్యూల్ కావాలి. అది కావాలి. ఉదాహరణకి రిజిస్ట్రేషన్ పెడితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ బుక్ చేసినప్పుడు ఛార్జ్ ఉంది. అది తహసీల్దారు ఏ కారణంతో ఆగిపోతే రెండోసారి మనం డబ్బులు కట్టాలంట 500, మూడోసారి మళ్ళీ 1000 రూపాయలు కట్టాలంట. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోతే ఇది భారమైన వచ్చాడే కదా. ఇక స్లాట్ క్యాన్సిల్ చేసుకుని ఆ రిజిస్ట్రేషన్ అమౌంట్ డబ్బులు, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. అందుకని ఏవైతే ఆర్థికమైన సమస్యలు ఏవైతే పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో అది చేయాలి. బ్యూరోక్రాట్స్ ప్రభుత్వంలో బ్యూరోక్రాట్లు కాంగ్రెస్లో అయినా వాళ్ళే, తెలుగుదేశంలో అయినా వాళ్ళే, టీఆర్ఎస్ అయినా వాళ్ళే, ఇంకో ప్రభుత్వం వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళు నియంత్రించే ప్రభుత్వం మీద బ్యూరోక్రాట్స్ అట్లా చేస్తున్నట్టే అలాంటి చేస్తే నువ్వు ఎందుకున్నావు? పైన మంత్రిగా నువ్వు ఎందుకున్నావు? ముఖ్యమంత్రి మీరు ఎందుకున్నావు? బ్యూరోక్రాట్స్ మీద నెట్టేయటమే కాదు కదా. సరైన దండన ఉంటే ఎంత లావుతాడైనా, మావటివాడు గట్టివాడైతే ఎంత లావుతాడైనా సరి చేయొచ్చు. వాడి మీద నెట్టేసి నువ్వు నీ చట్టం ఎందుకు చేసావు? శాసనసభలో చట్టం చేస్తావు, దాన్ని అమలు చేయవు. అది అమలు చేస్తే మన దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేదు. నువ్వు దరఖాస్తులు తీసుకుంటా అంటావు, ఇచ్చిన దరఖాస్తుకు వాల్యూ లేదు. ఇంకా మళ్ళీ దరఖాస్తు పెట్టేవాడిని కోరే హక్కు నీకు ఎక్కడిది? వాటబట్టి 70 లక్షల భూ సమస్యలు దరఖాస్తులు పరిష్కారం. వాటప్పుడు 4.5 లక్షలు ఆ ప్రభుత్వం ఇచ్చిన దాని దరఖాస్తు పరిష్కారం. 90% కాదు 95% పోతుంది. నిషేధ జాబితాలో
అనేక రకాల భూములు ఆల్రెడీ ఉన్నాయి, అవి పరిష్కారం చేయటమే. సాదాబాయి నుంచి అందరు దరఖాస్తులు పెట్టాడు. ఇప్పుడు ఆయన పాత ఎప్పుడో 30 ఏళ్ళ కింద కొన్నాడు, ఇవాళ వచ్చి ఆయన దరఖాస్తు సాక్ష్యం మీద ఆధారంగా చేయాలి, అమ్మినాయన కొడుకు వచ్చి చేయాలంటే అది అయ్యే పనే కాదు. అన్నీ పెండింగ్ అయిపోయినాయి. చెప్పిన దానికి బొందలు కాదు, వాళ్ళు లేపుకే వచ్చారు. ఇప్పుడు అందుకు మర్చిపోయాడు, వాడు భూమే మర్చిపోయాడు. వాడి కొడుకు పుట్టే 30 ఏళ్ళే, వాడు కొత్తోడికి 25 ఏళ్ళు కాదు, భూమి ఎక్కడిది. ఇప్పుడు మనం పోయి తెలియపరిచి రారాడు ఆయన నా సంగతి చూడు అన్నట్టు నేర్పుతా ఉన్నారు. అంటే కొత్త చట్టం అనేది వస్తే ప్రజలకు వెసులుబాటుగా పరిష్కరించేదిగా, వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బంది తగ్గించే విధంగా ఉండాలి. నువ్వు అన్ని పెంచే విధంగా పెట్టి ఇంత పొడుగు అంత పొడుగు చెప్తే ఎంత అన్యాయమైన ముచ్చట. అందుకని ఆచరణకు అమలుకు చాలా తేడా ఉంది. చట్టం ఉన్న చట్టాన్ని నువ్వు అమలు చేయి ఫస్ట్, ఎక్కడెక్కడ తక్కువ ఉందో మేము చెప్తాం, చట్టం అమలైతలే. సో అందుకని దీన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. అన్న కొద్దిగా ఏమంటాడు, కమిషన్ వేద్దామా అంటాడు. మంచిగా ఇప్పుడున్న పాలకవర్గాన్ని రక్షించినట్టే. ఎందుకంటే కమిషన్ వేస్తే ఒక జడ్జి వస్తాడు రిటైర్డ్, ఆయన 3 ఏళ్ళు ఉండాల్సి వస్తుంది కాబట్టి అన్ని వనరులు ఉంటాయి కాబట్టి ఆయన 3 ఏళ్ళు నడిపేస్తాడు. ఈ ప్రభుత్వాన్ని తప్పించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. జడ్జి రిటైర్డ్ జడ్జి ఇస్తే ఆయన 3 ఏళ్ళు ఉండాలి, ఆయన జీతపత్యాలు స్టాఫ్ అన్నిటి కోసం 3 ఏళ్ళు ఉంటాడు. అది ఇది ఇటు మనకేం ఉపయోగం? ముందు ఈయన గల్లబట్టాలి సర్కార్ని, నువ్వు అన్నయ్యింది చేయదలుచుకుంది, అది పిట్ పాయింట్గా ఉండాలి. మనం డైవర్షన్ నుండి షిఫ్ట్ అయ్యే విధంగా ఉంటే అది కరెక్ట్ కాదు. దయచేసి మనం ఇక్కడ చర్చ చేస్తే అది ప్రభుత్వాన్ని నిలేసే విధంగా, ఆలోచించే విధంగా, పరిష్కరించే విధంగా ఉంటే మంచిది. కాబట్టి ఇక్కడ మనం ఒక కంక్లూడ్ తీర్మానం, ఉన్న చట్టంలో ఉన్న లోపాలు సరిచేయాలి, ఉన్నదాన్ని 100% అమలు చేయాలి, టైం బౌండ్గా చేయాలి. ఆ 70 లక్షల దరఖాస్తులు, 400 లక్షల దరఖాస్తులు పరిష్కరించడానికి ఇంకెన్ని పెండింగ్ ఉన్నాయో అప్పుడు తేల్చండి, అప్పుడు ఆటోమేటిక్గా అయిపోతాయి. దీని ఆధారంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. కరప్షన్ హైలీ కరప్షన్ ఉంది, టైం బౌండ్ లేదు. సమస్యలు సగం సమస్యలు అధికారులు పరిష్కరించకపోవడం వచ్చే భూ సమస్యలు చాలా ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా అవస్థలు పడుతున్నారు. నేను మన పేపర్ వచ్చి ఒక మంత్రి కొడుకే పోయి భూ ఆక్రమణ చేశాడు, ఆయనే పరిపాలకుడు భూభారత్ చట్టానికి. రెవెన్యూ దగ్గర పోయి మ్యూటేషన్ చేయాలి, ఇవన్నీ అవ్వకూడదు, రైతుకు ఉపయోగపడాలనే ధరణి తెచ్చిండు ఆయన. మేము కూడా సంతోషించినాం. కానీ దాంట్లో ఏంటంటే 10 చోట్ల తిరగకుండా ఒకటే కాడ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. స్లాట్ బుక్ చేస్తే మార్పిడి జరిగిపోతుంది. చాలా అద్భుతంగా అనిపించింది. కానీ దాంట్లో ఉన్న అవకతవకలు, దాన్ని నిర్వహించే విధానంలో వైఫల్యం చెందింది. ఎందుకంటే ధరణి వచ్చినాక రైతులు వ్యవసాయం బంద్ చేసి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుడు మొదలుపెట్టిండ్రు. ఆ తిరుగుడు ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నారు. దానికి నేనే సాక్షుణ్ణి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది, ఆ ప్రాబ్లమ్స్ని మేము సాల్వ్ చేస్తాం, ధరణిని బంగాళాఖాతం లేస్తాం అనుకుంటా వాళ్ళు వచ్చిండ్రు. ఈ ప్రభుత్వ మార్పిడికి మూల కారణం ధరణియే. ఆ తర్వాత భూభారతి అని తయారు చేసిండ్రు, కొందరు నిపుణులతో మీటింగ్లు పెట్టిండ్రు. నేను అందరినీ ఫాలో అయితేనే ఉన్నా, అందరు నా మిత్రులే దాంట్లో ఉన్నోళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎటుపోయినరు నాకే తెలుస్తలేదు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా, మరి ప్రభుత్వం వల్ల మాట వింటాడా లేదా ఏం తెలియదు. కానీ మొదట్లో పిలిచిండ్రు, కూర్చోబెట్టిండ్రు, గౌరవించిండ్రు, అన్ని ఇన్పుట్స్ కూడా తీసుకున్నారు. మేము కూడా ఒక ఆశాభావంతో వెయిట్ చేసినాం. అయితే ఈ ప్రభుత్వం కూడా ఒక మంచి ఉద్దేశాలు చెప్పింది. ఏది సర్వే చేయడము, ప్రతి మండలంలో సర్వేయర్లను రిక్రూట్ చేయడము, ఎవరి భూమికి వాళ్ళు హద్దులు పెట్టడము, ఇది చాలా మంచిది. పంచాయతీలు అక్కడే తెగిపోతాయి. సర్వే చేసి ఎవరిది వాళ్ళకి హద్దులు పెట్టినప్పుడు సగం సమస్యలు ఉండనే ఉండయి. కేసీఆర్ గారు ఎట్లయితే మంచి ఉద్దేశంతో ధరణి పెట్టినరో వీళ్ళు సర్వే గురించి కూడా మంచిగానే చెప్పినరు, కానీ అమలు చేస్తలేరు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకా 2 ఏళ్ళే మిగిలినాయి. ఇంకా నువ్వు సర్వే ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? దీనికి కారణమేంది? ఆ కారణాలు అవి సూటిగా మనం చెప్పుకోవాలి. ప్రభుత్వం చెవులా చెప్పే అవకాశం లేదు కాబట్టి మీడియా ద్వారా చెప్పాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం తెచ్చింది. ఇప్పుడు ఇది ఎట్లున్నదంటే కథ, ఒక ఎద్దు కొన్నాం, దాన్ని కావాలి చేసేటోని పెట్టినాం. ఇప్పుడు ఏమైంది? ధరణి ఎద్దు అనుకోనరి,
ఆ కావలి కాసేటోడు, ఆ మేపేటోడు బ్యూరోక్రాట్ అనుకోండి. ఇప్పుడు ఎద్దుకు రంగు మార్చిండ్రు, వీనికి షర్టు మార్చిండ్రు, వాడే ఉన్నాడు. సేమ్ ఎద్దు అదే ఉన్నది, కావలి ఈ కాసేటోడు వాడే ఉన్నాడు. ఇది అంటే సూటిగా అర్థం అవ్వడానికి ఏం మారలే, పేరు మారింది. ధర్ని పోయి భూభారతి పేరు పెట్టిండ్రు. అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ కాబట్టి పింక్ ఉంటాయి, ఇప్పుడు కాంగ్రెస్ కలర్లు మారి ఉంటాయి. సాఫ్ట్వేర్ అదే ఉన్నది, బ్యూరోక్రాట్లు వాళ్ళే ఉన్నారు. సాఫ్ట్వేర్ మారలే, బ్యూరోక్రాట్ మారలే. అంటే ఈ ఉపాయంతో మేము కూడా ఇంత ఎన్కేసుకుందామనా మీ ఉద్దేశం? ఇది మెయిన్ అసలు మాట్లాడేది. ఇప్పుడు ఈ ప్రభుత్వము వాళ్ళు అనుకుంటే ఏదైనా చేస్తుండ్రు, వాళ్ళు తలుసుకుంటే నిమిషాలల్లో అవుతున్నాయి. మేడారం జాతరల మినిస్టర్లు అందరూ కూడా మొత్తం టెంట్లు వేసి 5-6 కోట్ల ఖర్చు పెట్టి వాళ్ళు అనుకున్నది చేసుకొని వచ్చిండ్రు. అరే నీకు సెక్రటేరియట్ ఉన్నది, నీకు అసెంబ్లీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవడానికి మీకు వెసులుబాటు ఉన్నది, ఆడ పోయి మీరు పెట్టుతుర్రు అంటే మీకు ఏది తోస్తే అది మీరు చేయగలుగుతుర్రు కదా. నీ దృష్టికోణం నీ మీద కాకుండా ఒక పేద రైతు మీద పెట్టు. వానికి బుక్కెడు అన్నం పోతలేదు, చక్కగా టైంకి నిద్రపోతలేడు వాడు. వాని గురించి ఆలోచించినాడే మీ ప్రభుత్వాలు. పేరుకు ప్రజాప్రభుత్వం అంటే సరిపోదు, నాలాంటోనే కబ్జా చేస్తుర్రు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాల్సి వస్తుంది. ఇవాళ ఒక ఊర్లో మాది హుస్నాబాద్, దాంట్లో ఒక ఎంఆర్ఓ రాత్రికి రాత్రి ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో ఇంత కుప్పల మ్యుటేషన్లు చేసేసి కోట్ల వేసుకొని వాడు ట్రాన్స్ఫర్ అయిపోయిండు. అనుకోకుండా దాంట్లో నాదో పాస్బుక్ ఉన్నది, ఆడ ఇరికిండు వాడు. వాని మీద ప్రైవేట్ కంప్లైంట్ వేసిన నేను. ఇప్పుడు వానికి ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది, కానీ అవ్వడానికి ఎంత టైం పట్టింది? 5-6 ఏళ్ళు పట్టింది. వానికి ప్రమోషన్లు కూడా వచ్చినాయి. అంటే ఇది లంచాలమయం ఉన్నది. భూమి అంటే లంచాలు. ప్రభుత్వాలు ఏం ఆలోచించాలంటే ఏ స్కీమ్ తెచ్చినా దాంట్లో మా స్వలాభం ఏందనేది ఆలోచన చేయడం వల్లనే ఈ డిలే అవుతుందనేది నా అభిప్రాయం. మొదట్లో ఏమనుకున్నారు, అన్ని మండలాలలో చేద్దాం అని ఒక మండలం తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కూడా చేసిండ్రు. వాళ్ళు ఏమనుకున్నారు, రంగారెడ్డిని వదిలేద్దామనుకున్నారు, ఊర్లల్లో చేద్దామనుకున్నారు. మళ్ళీ ఎవడో పోయి చెప్పిండు అన్ని ఊర్లు చేసుకుంటూ వచ్చినాడు రంగారెడ్డి కూడా చేయవలసి వస్తుంది అనగానే మళ్ళీ ఆగినరు. నేను అనేది ఏంటంటే మీ తాత్కాలిక ఆర్థిక లావాదేవీల గురించి మీరు గరీబ్ రైతుల శాపాలు ఎందుకు తీసుకుంటారు? ఇది సూటి ముచ్చట. ఇది తెర వెనుక మాట్లాడేటి వేరున్నాయి, వెనుక జరిగే తతంగం వేరున్నది. కాబట్టి నేను ప్రభుత్వానికి సూటిగా నేను ఏం చెప్తున్నా అంటే 2 ఏళ్ళైనాయి మీ సాఫ్ట్వేర్ మారలే, ప్రజల సమస్యలు మారలే, మీ ఫోకస్ అంతా దేని మీద ఉన్నది? అట్టడుగు ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం లేనప్పుడు ఏ గద్దెలైనా కూల్తాయి. మీరంటారు రుబాబ్గా మేము ఇన్నేళ్ళు ఉంటాం అన్నేళ్ళు ఉంటాం, ప్రజలు చైతన్యం అయితే మొదట్లోనే వెళ్ళగొడతారు. కాబట్టి ఇది సీరియస్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈ యావిగేషన్స్, ఈ రంగారెడ్డి, ఈ భూములు మనం ఎంత తీసుకుందాం, మనకేం లాభం, ఇది బంద్ చేయండి. ప్రజల పక్షాన ఆలోచించి అందరికి ఒక సుఖమైన సంతోషకరమైన జీవితము, ఈ అక్రమాలు, ఈ లంచాలు ఇవన్నీ కాకుండా చేయాలి. ఇంతకుముందు మీకు తెలుసు ఉన్న భూములే కబ్జాలు చేస్తున్నారు మినిస్టర్లు. కాబట్టి ఇవన్నీ బంద్ చేసి ఫస్ట్ రైతులది ఏమన్నా ఉంటే ఖతం చేసి ఈ సాఫ్ట్వేర్ మార్చి దీనికి ఒక నిపుణులు కమిటీలు వద్దు, ప్రభుత్వం ఉన్నదే పాలన చేయడానికి. మళ్ళీ ఏంది వాళ్ళకి అన్నీ తెలుసు. దాంట్లో ఉన్న బ్యూరోక్రాట్లు గడ్డిపీకనీకి ఉన్నారా? వాళ్ళు ఎందుకు చదువుకున్నారు? వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నారు? కమిటీలు లేవు, పాడలేవు, చక్కగా అమలు చేసుడు స్టార్ట్ చేయాలి. ఎన్ని కమిటీలు వేస్తారు? కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఇంకా చాలామంది ఉన్నారు. కోదండరామ్ సార్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలా విషయాలు చెప్పినాం. ఆంధ్రులు మన భూములు ఆక్రమించారని చెప్పినాం. కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవాళ కూడా భూ సర్వే జరగకుండా, హద్దులు నిర్ణయించకుండా, ఇవాళ మనం దాని మ్యాపులు తయారు చేయకుండా పరిష్కారం కాదు కాదు కాదు. అది ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంటలేదు? ఎన్నికల ముందు మీరు చెప్పిందా లేదా? రికార్డు ఉన్నదా లేదా? ఇవాళ ఇదే ముఖ్యమంత్రి గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోదండరెడ్డి గారు అందరు ఉన్నారు. ఇదే భూముల మీద మేము సమగ్ర సర్వే చేస్తామన్నారు. కేసీఆర్ గారు చెప్పింది చేయలే, 10 ఏళ్ళు అయిపోయింది. వీరు వచ్చిండ్రు చేయలేదు.
మరి ఇప్పటికైనా సమగ్ర సర్వేకు పట్టుబట్టి సర్వే చేసి ఇవాళ పక్కన ఆంధ్రప్రదేశ్ 16,000 మంది సర్వేయర్లు, 16,000 మంది రెవెన్యూ విలేజ్ విఆర్ఓలను పెట్టి సమగ్ర సర్వే చేసి దానికి ఇవాళ పూర్తి ప్రక్షాళన చేసి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇచ్చి అన్నిటినీ చట్టాలను ఒకే చట్టం కింద తీసుకొచ్చి రెవెన్యూ కోడ్ ఇచ్చి పూర్తి సమస్యను పరిష్కారం చేసి టైటిల్ గ్యారంటీ యాక్ట్ వాళ్ళు ఇవ్వబోతున్నారు. బీహార్లో 30 లక్షల సమస్యలను పరిష్కారం చేసింది సర్వే చేసి, గుజరాత్లో సమస్యలను పరిష్కారం చేసిండ్రు, ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు ఇప్పుడు ఒకే చట్టం తీసుకొచ్చి. తెలంగాణకి ఏమైంది? ఇవాళ టెనెంట్ యాక్ట్ అమలు చేయనందుకే నక్సలిజం వచ్చింది, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాం, అయినా సమస్య పరిష్కారం అయితే లేదు. నేను దానికి పోతలేను. కాబట్టి అందరం పార్టీలు పక్కకు పెట్టండి, భూమి యొక్క సర్వే జరగాలి, టెక్నాలజీ పెరిగింది, మ్యాపులు తయారు చేయాలి, ఎవడు కూడా ఏలు పెట్టకుండా చూడాలి. నేను 1983లో డిగ్రీ అయినాక నా భూమి అమ్మిన 2 ఎకరాలు. మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్, ఆయన చనిపోయాడు. నేను ఉద్యోగం లేదు కాబట్టి అమ్ముకొని ఏదైనా బిజినెస్ చేసుకున్నా అమ్మిన. అమ్మితే నా భూమి నా పేరు మీద లేదు, మా చిన్నాన్న పేరు మీద ఉన్నది. అడిగిన, ఏం చేస్తావు బిడ్డ అంటే ఏదైనా బిజినెస్ పెట్టుకుంటా. చలో పానే వస్తా పానాడు. ఆయన బస్ కిరాయిలు పెట్టుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేసిండు. ఇవాళ ఆయన మనోడు వచ్చి అలా నాకు ఇంకో 2 గుంటలు వస్తుందని పెట్టాడు. అంటే అప్పుడున్న ప్రజలలో నిజాయితీ ఇప్పుడు లేదు. ఎందుకు లేదు అంటే భూమి రేట్లు పెరిగినాయి, ప్రభుత్వంలో ఈ చట్టాలలో లొసుగులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి అడ్డం పెట్టుకున్నాం. అప్పుడు లేవంటే ఉన్నాయి, ఉన్నా కూడా మనుషుల్లో నిజాయితీ ఉన్నది. కానీ ఇది అది పోయింది, ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు, అధికారులలో చిత్తశుద్ధి లేదు. ఇవాళ దాంతోపాటు కోర్టుకు పోతే కూడా పరిష్కారమే పరిస్థితి లేదు. ఈ పరిస్థితులలో ఈ భూ సమస్య మీద ప్రజలను చైతన్యం చేసి మనందరం కలిసి శాశ్వత పరిష్కారం చేయకపోతే ఇంకా అనేక రకంగా సామాన్యులు బలవుతారు. ఒక గజం భూమి సామాన్యుడు కొనుక్కునే పరిస్థితి లేదు. ఇవాళ 1 ఎకరం సామాన్యుడు భూమి కొనుక్కునే పరిస్థితి లేని రోజులలో కూడా ఈ సమస్యలు భూబకాసురులు ప్రభుత్వ అండదండలతో వస్తున్నారు. కాబట్టి దీన్ని పరిష్కరించాలి. పరిష్కరించకపోతే మనందరం కూడా మళ్ళీ ఒక ఉద్యమాన్ని చేపట్టాలి. నేను అందుకే రాజేందర్ గారిని, కోదండరామ్ గారిని చెప్తున్నా, వీళ్ళు ఇప్పుడు ఏ సమస్య మీద అయితే పోయి సామాన్యుల కొరకు కొట్లాడుతున్నారో అది చిన్న ఇష్యూ కాదు. అది ఒక దగ్గర ఒక 150 గజాల ఇష్యూ కాదు. అది ఎంటైర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్రంలో సంబంధించిన ఇష్యూ. ప్రభుత్వం ఈ భూ సమస్య ఒక్కటి పరిష్కారం చేస్తే వాళ్ళు ఏమి ఇవ్వకున్నా ఏమి లేదు. ఆ ఒక్క సమస్య పరిష్కారం చేస్తే ఎవడైనా కూడా వాని భూమి, నా భూమి నాకు సేఫ్టీ ఉన్నదని తలకాయ కింద పెట్టుకుంటే ఎవరికి ఇవాళ సేఫ్టీ లేదు. ఎన్ని కాయిదాలు ఉన్నా సేఫ్టీ లేదు. దాన్ని పరిష్కరించాలని చెప్పి కోరుతూ దీని కొరకు ఒక దీర్ఘకాలిక కార్యాచరణ ఏర్పాటు చేయాలని కోదండరామ్ గారిని కోరుతూ నేను ముగిస్తున్నాను. విషయం ఏంటంటే చర్చ ఒక ఫలితం దిశగా సాగాలి. అందుకనే నేను వారిని అప్పుడప్పుడు కంట్రోల్ చేస్తూ ఉన్నా. ఫలితం దిశగా సాగాలి అన్నప్పుడు మన నిర్దిష్టత ఉండాలి, లేకపోతే ప్రయోజనం లేదు. ఏంటి ఈ సమస్యలు 1, 2, 3 మనకు ఆ క్లారిటీతోని ముందు ఆ సమస్యలను ప్రతిపాదించాలి. నాకు అర్థమైనంత వరకు ఏంటంటే 2 స్థాయిల్లో వీటికి పరిష్కారం ఉంటుంది. ఒకటి, భూభారతి చట్టం వచ్చిన తర్వాత వెంటనే గైడ్లైన్స్ వచ్చినాయి, ఆలస్యం కాలేదు. చాలా అరుదుగా చట్టం రాగానే గైడ్లైన్స్ వస్తాయి, లేకపోతే గైడ్లైన్స్ రావడానికి మళ్ళీ 2-3 ఏళ్ళు పడుతుంది. ఈసారి మాత్రం భూభారతి రాగానే వెనువెంటనే గైడ్లైన్స్ వచ్చినాయి. ఇవాళ మనము స్పష్టంగా అడగవలసినటువంటి ప్రశ్న ఏంటంటే, మనకున్న సమస్య అర్థమవుతున్నది, అందరు క్లియర్గా చెప్తూనే ఉన్నారు, మళ్ళీ దాన్ని పునరుక్తి అవసరం లేదు. 1-2 మాటల్లో చెప్పాలంటే, ఆన్లైన్లో ఎక్కించటం ప్రప్రథమ సమస్య. దానికి భూభారతి ఇప్పుడు ఉన్నటువంటి ధరణి టెక్నాలజీయే, ధరణి రికార్డులే ఇప్పుడు ఉన్నాయి, మళ్ళీ ఇక కొత్త అయితే రాలేదు. ఇక ఆ టెక్నాలజీలో మార్పు అవసరమా, చట్టంలో మార్పు అవసరమా? మనకి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ మార్పులైతే టెక్నాలజీ మార్పులు అనేది స్పష్టంగా రాసుకుందాం. చట్టంలో మార్పులైతే చట్టంలో ఏ మార్పులు జరగాలి అనేది రికార్డ్ చేద్దాం. 1, 2, 3 ఇవి చట్టంలో రావాల్సిన మార్పులు అని. ఇది నా దృష్టిలో చాలా చాలా అవసరం. ఇది కొన్ని ఆచరణలో వస్తున్నటువంటి సమస్యలు, ఇవి ఆన్లైన్లో ఎక్కించినము, కాగితం ఇచ్చినము రిటర్న్లో కూడా, అయినా కానీ అక్కడ ఫైల్ కదులుతలేదు. ఎందుకు కదులుతలేదు అంటే కదిలిస్తలేరు దాన్ని, అక్కడ పని జరగట్లేదు. ఎట్లా చేస్తే ఈ పని జరుగుతుంది అనేది కూడా మనకు చాలా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు వారు సబ్ కలెక్టర్ గారు వెళ్తూ ఒక మాట అన్నారు, మనం దృష్టి పెట్టలే కానీ
దాని మీద అందరం కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ టు సర్వీసెస్ యాక్ట్ అని ఉంటుంది, సిటిజన్స్ రైట్స్ యాక్ట్ అని కూడా అంటారు చాలా చోట్ల. ఆ చట్టం ఏం చెప్తుందంటే ఎన్ని రోజుల్లో అప్లికేషన్ ఇస్తే పని కావాలి అనేది ఆ చట్టం ప్రకారం గైడ్లైన్స్ జారీ అవుతాయి. అన్ని రోజుల్లో పని కనుక కాకపోతే అడిగేటువంటి అధికారము వినియోగదారునికి పౌరునికి ఉంటుంది. అట్లాంటి ఒక సర్వీసెస్ యాక్ట్ మన దగ్గర కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి విడివిడిగా వీటన్నింటి గురించి మనం ఆలోచించి మాట్లాడాలి. ఆ నిర్దిష్టత లేకపోతే ప్రయోజనం లేదు నేను అనేది. అందుకని నంబర్ 1 చట్టంలో మార్పులు నాకు తెలిసైతే భూభారతి చట్టంలో తక్షణం ఇప్పుడు ఆ మార్పులు అవసరమని నేను అనుకోవటం లేదు. సమగ్రంగానే దాని మీద అధ్యయనం జరిగింది. సమగ్రంగా అధ్యయనం తర్వాత తయారు చేసినటువంటి చట్టం బిల్లు మీద విస్తృతమైన చర్చ జరిగింది. మండల స్థాయి నుంచి కూడా దాని మీద చర్చ జరిగింది. ఆ అన్ని చర్చలు జరిగిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. గైడ్లైన్స్ కూడా దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ కూడా జారీ అయినాయి. కొన్ని అఫిడవిట్స్ ఇవ్వాలా వద్దా ఇట్లాంటివి తప్ప నేను అనుకోవటం ఆ చట్టంలో దానికి మార్పులు అవసరం లేదు. 2 కీలకం, టెక్నాలజీకి సంబంధించిన మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి, మార్చాలి. ఇంతకుముందు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ను వెనక వైపు నుంచి సవరించుకోవటానికి వాడుకోవటానికి అనేకమైన అవకాశాలు ఉండే. ఆ అవకాశాలు లేకుండా పకడ్బందీగా రక్షణ కల్పించే విధంగా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలి. 3 సమస్యల పరిష్కారానికి మీరు కాలపరిమితి పెట్టి గ్రామ స్థాయిలో మీరు గ్రామ సభలు పెట్టి ఆ నిర్దిష్ట కాలంలో సమస్యల పరిష్కారం చేయమని మనం అడగవలసిన అవసరం ఉంది. నేను అనుకోవటం 3వ డిమాండ్ పైన ఒక స్పష్టతనిచ్చి నెల అంటారా, 2 నెలలు అంటారా, 6 నెలలు అంటారా అనండి. ఆ 6 నెలలు అనుకుంటే 6 నెలల లోపల మనకి పరిష్కారం కావాలి. ఈ పరిష్కారానికి గ్రామ స్థాయిలో గ్రామ సర్వే సభలు జరపాలి. రెవెన్యూ సదస్సులు జరగలేదని అనకండి, జరిగినాయి. అన్ని జిల్లాలలో రెవెన్యూ సదస్సులు జరిగినాయి. కొన్ని చోట్ల డివిజన్ల వారీగా కూడా జరిగినాయి. అది కాదు ఇప్పుడు జరగవలసింది, గ్రామ స్థాయిలోనే సదస్సులు జరిపి ఆ గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను అక్కడికక్కడ వెనువెంటనే పరిష్కరించగలిగితే అప్పుడు దానికి ఈ 6 నెలల్లో మనం అనుకున్నట్టుగా పరిష్కారం అనేది సాధ్యమవుతుంది. ఇది ఒక భాగం. మన దృష్టిలో పరిష్కార మార్గం నంబర్ 1 చట్టంలో రావాల్సిన సంస్కరణలు ఏమన్నా ఉంటే వాటిని నా దృష్టిలోనైతే లేవు. అందులో చెప్పుకోదగినటువంటి సవరణలు లేవు. మీరు కూడా ఎవరు వాటిని సజెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు. 2వది కీలకమైందంటే టెక్నాలజీ పరమైనటువంటి మార్పులు చేర్పులు, దానికి మనం ఒక డెడ్లైన్ పెట్టి దాని గురించి మనం మాట్లాడవలసింది. 3వది చాలా స్పష్టంగా గ్రామ స్థాయిలో ఈ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు పెట్టి ఈ డేట్ లోపల మీరు ఈ సమస్యలను పరిష్కరించాలి అని చెప్పి మనం అడగటం. 4వది సర్వీసెస్ యాక్ట్ తెచ్చి వినియోగదారులకు పౌరులకు ఈ పనుల విషయంలో స్పష్టమైన హక్కులు కల్పించటం, ఇవి నా దృష్టిలో అవసరం. వీటికి మనం ఒక స్పష్టమైన రూపం ఇస్తే వాటిని చీఫ్ సెక్రటరీ దాకా, ముఖ్యమంత్రికి, రెవెన్యూ మినిస్టర్కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అందరం ఒక డెలిగేషన్గా వెళ్ళి ఆ తర్వాత ఏం చేద్దామనేది సీరియస్గా దానిపైన కార్యాచరణ గురించి ఆలోచించుకోవచ్చు. ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి విషయం. ఇంకా సిపిఐని మీరు పిలిచినరో లేదో, వాళ్ళు కూడా వస్తే బాగుండేది. కాంగ్రెస్ నుంచి కూడా ప్రతినిధులు వస్తే బాగుండేది. అందరినీ పిలిచి ఈ చర్చను కనుక సీరియస్గా ముందుకు తీసుకెళ్తే అది పరిష్కారం సాధ్యమవుతుంది. అంతిమంగా మనం ఇక్కడ వచ్చింది కూర్చున్నది ఏంటంటే బాధితులు చాలామంది ఉన్నారు. మనం అనుకుంటున్నాము మనం వేరు బాధితులు వేరని. ఈడున్న వాళ్ళు అందరూ బాధితులే, ఇంట్లో ఏవేం మినహాయింపులు లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంది, ఏదో ఒక సమస్య ఉంది. అందరికీ బాధితులు, అవి వేరే విషయం. మనవి ప్రధానం కాదు ఇక్కడ. మనం ఎట్లో కిందో మీదో పడి పరిష్కరించుకుంటాం. కానీ సాధారణ రైతుల యొక్క సమస్యలు ఇంతకుముందు వచ్చి మాట్లాడిపోయినారు కదా, అటువంటి రైతుల సమస్యల పరిష్కారమే ప్రధానమని భావిస్తున్నాం. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నిర్దిష్టమైన కార్యాచరణ తయారు చేసుకోగలిగితే ఉపయోగం. లేకపోతే ఎప్పుడు కూడా ఇట్లాంటి సదస్సుల వల్ల మనకు అంతిమ ప్రయోజనం కలగకపోతే ప్రయోజనం ఉండదు. చేసినము ఇక్కడ మొదలైంది, మళ్ళా మనం ఆ గ్రామాల దాకా మళ్ళా పోవాల్సిన అవసరం లేదు. మీకు సమస్య ఏందో తెలుసు, స్పష్టత ఉంది.
పరిష్కారం ఏందనేది చెప్పండి. ఇది అయితే అవుతుంది, దీనికి పరిష్కారం అనేది నేను 4 చెప్పిన స్పష్టంగా. ఆ 4టిని మనం ప్రభుత్వం ముందు పెడదాం, పరిష్కారాలను సాధించుకునే ప్రయత్నం చేద్దాం. నేను అంటున్నా చట్టంలో లేకుండా ఏవీ లేవు, కానీ ఆ టైం లిమిటేషన్ రెవెన్యూ సదస్సు అయితే లేవు కదా. నువ్వు రెవెన్యూ సదస్సు ఈ డేట్ లోపల పెట్టి అది పరిష్కరించమని ఒత్తిడి పెడితే తప్ప అవి కావు. ఆ రకమైన ప్రయత్నం ఒకటి జరగవలసిన అవసరం ఉంది. అది చాలా చాలా అవసరం. మీరు అన్నట్టుగా సమగ్ర భూ సర్వే జరగాలి. అంతిమంగా అన్ని సమస్యలకు పరిష్కారం అదే. మళ్ళీ దాని మీద భిన్నాభిప్రాయాలు లేవు. ఆ నిర్ణయం మనం అడగాలి. అది కూడా ఒక పాయింట్గా రాద్దాం మన కార్యాచరణలో. అది ఇవన్నీ మనము యాజ్ ఏ పాయింట్గా దాంట్లో రాయండి. 4-5 పాయింట్లు రాస్తే ఆ 4-5 పాయింట్లతో ఇలాంటి డిక్లరేషన్గా వాటిని ప్రభుత్వం, నేను నా మాటగా 4 చాలా సూటిగా చెప్పిన, మీరు చెప్పిన 2ంటికి కూడా నేను సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాను. ఇప్పుడు ఎంపీ గారు ఇట రాదలుచుకున్నా. చెప్పడం చాలా విషయాలు చెప్తాం. ఎవరు మాట్లాడినా అర్ధగంట గంట సేపు మాట్లాడగలిగేటువంటి నైపుణ్యం ఉంది. నేనేమంటున్నా, ఈ అన్ని సమస్యలకు కారకులు కంప్యూటర్లో సాఫ్ట్వేరు కేవలం అధికారులు మాత్రమే కాదు, దీన్ని నడిపే ప్రభుత్వం. వీటన్నిటికి కారణం నడిపే ప్రభుత్వం. దాన్ని అంగీకరించాలి మనం. ధరణి వచ్చినప్పుడు నేను కూడా ఉన్నా, నేను కూడా చాలా డిబేట్ చేసిన, నేను చాలా కొట్లాడినా కూడా. ఎందుకంటే తెలంగాణ భూమి కోసం ఎంత రక్త తర్పణం చేసిందో, భూమి కుటుంబానికి ఎంత సోషల్ స్టేటసో, భూమి పట్ల రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ములే ఎట్లా చంపుకుంటారో అది చూసిన తెలంగాణ. కాబట్టి దీంట్లో 100కు 100 మీరు అన్నారు ఒక మాట, నేను సూచన కోసం చెప్తున్నా సుమా, నీవు నేను గదే మాట్లాడుకుంటాం, గదే ఫిలాసఫీ ఉంటుంది. కానీ సమగ్రంగా చర్చించిన తర్వాతనే భూభారతి వచ్చింది. ఓకే, వస్తే అఫిడవిట్ ఎక్కడ ఎందుకోసం పడ్డది? ఇది ఎందుకు పెట్టినట్టు అఫిడవిట్? ఎవరు పెట్టినట్టు అది? 2, ఇది రిజిస్టర్ కావాలంటే 30 ఏళ్ళ క్రితం కొనుక్కున్నాడు ఇవాల్టి వాల్యూ ప్రకారం రిజిస్టర్ చేసుకునేటువంటిది ఎందుకు వస్తుంది చెప్పండి మీరు? చెప్తున్నా కోదండరామ్ సార్, నేను ఎందుకంటున్నా అంటే అవగాహన లేకుండా ఉండం కోదండరామ్ సాబ్, అవగాహనతో చేస్తారు. గుర్తుపెట్టుకోండి, డ్రైవ్ చేయవలసింది ప్రభుత్వం. సీసీఎల్ఏ డ్రైవ్ చేయడు, రెవెన్యూ సెక్రటరీ డ్రైవ్ చేయడు, కలెక్టర్ డ్రైవ్ చేయడు. డ్రైవ్ చేయవలసింది ప్రభుత్వం డ్రైవ్ చేయాలి. ఇవాళ నేను ఎందుకంటున్నా అంటే, ఇంతకుముందు వక్తలు చాలామంది మాట్లాడారు, అనేక సమస్యలు ఉన్నాయి, ఇదొక సమస్య. ఇక్కడనే అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. ఏమని? భూభారతి సమస్య, ధరణి సమస్య ఈ ప్రభుత్వం కూలిపోవడానికి ఒక కారణమని ఇంతమంది వక్తలు చెప్పిండ్రు. ఇంత 60 లక్షల మంది రైతులకు సంబంధించిన, ఇవాళ ఇంకొకరు అన్నారు, వారు నరసింహరెడ్డి గారు 85% పరిష్కారం అయింది, కానీ 15% అని చెప్పి. ఒకవేళ 85% నిజంగా పరిష్కారం అంటే మళ్ళీ మళ్ళీ భూభారతి వచ్చిన తర్వాత కూడా 70 లక్షల మంది దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం ఆలోచన చేసుకోవాలి. అంటే ఎంత విఫలమైందో నేను విన్నాను. నేను అసెంబ్లీలో కూర్చొని అటు ఉన్నప్పుడు విన్నాను నేను, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో భూ రికార్డ్స్ అవి గొప్పగా ఉంటాయో ఆ రాష్ట్ర ఆ దేశ జీడిపి 2% పెరుగుతుందని చెప్తే నేను కూడా సంబరపడ్డా. కానీ జరగలే. పెయిన్ మీద నుంచి వెళ్ళి పొయ్యిలా పడ్డారు, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయింది అనేటువంటి ఫీలింగ్ వస్తుంది కోదండరామ్ సార్. నేను మల్కాగిరిలో ఉంటా, మీకు తెలుసు. నేను మల్కాగిరిలో ఉంటుంది, మీకు తెలుసు. నాకు నిత్యం ఇదే సమస్యలు వస్తాయి, దాన్ని అర్థం కాకనా? అర్థమైతే తప్పకుండా, అర్థం కాకుండా ఎందుకు ఉంటుంది? బుక్కుపాదం ఇలా ఎప్పుడో 1984 150 గజాలు 200 గజాలు కొనుక్కున్నాడు. నీకు తెలుసు, సింగరేణిలో ఉన్నాడో ఇంకెక్కడో ఎక్కడో చిన్న వాళ్ళు కొనుక్కుంటారు. అప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అది ఆస్కారం ఉండదు, ఎందుకంటే అక్కడ మనుషులు నివసించే స్థలం కాదు కాబట్టి. 10 రూపాయల గజ 20 రూపాయల గజ 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో అక్కడ ఒక ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం వస్తే, వాడు ఇల్లు కట్టుకుంటే
ఇంకొక బ్రోకర్ కొడుకు వచ్చి దాన్ని పట్టా చేయించుకొని అరే నీకేం లేదురా అంటే ఎన్ని మాటలు చెప్తుందా సార్? ఎన్నటికీ నాతో కొట్లాడలేవు నువ్వు నెగ్గలేవు కోర్టులను నేనే మేనేజ్ చేస్తా, నా దగ్గర డబ్బులున్నాయి, నా దగ్గర పోలీసులు కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది, నాకు అందరు ఎవరు గెలిచినా నా వాళ్ళే అని చెప్పి మాట వస్తుందంటే ఎవడు కంట్రోల్ చేయాలి? చట్టం ఉంటుంది కోదండరామ్ సాబ్, చట్టం ఉంటుంది. కానీ చట్టం ఎవడి చేతిలో ఉంది, ఎవడి కోసం అమలు చేయబడుతుంది చాలా ఇంపార్టెంట్. ఇవాళ నేను అంటున్నా అన్ని చట్టాలు ఉన్నాయి, కానీ ప్రజలను ఆదుకునేటోడు మాత్రం లేకుండా పోతే ఆ చట్టం కూడా చట్టుబడలు అవుతుంది. ఇవాళ నేర్చుకునే సత్యం కాబట్టి ఇవాళ ఏమి లేదు. బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపించేటువంటి మాట ఏంటంటే ఇవాళ ఎక్కడో కాడ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే గతంలో లేదని మనం ఓడగొట్టాం. ఇవాళ నిజాయితీ ఉంటే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల నేను కల్లారు చూస్తా కోదండరామ్ సాబ్, ఎన్నెన్ని భూములు ఎంతెట్లా దళితుల భూములు అయితే ఇట్లా గుంజుకుంటూ అంటారు వాడు. ఏం అది ఉండదు. నువ్వు రోడ్ల మీద వాళ్ళ భూములే గుంజుకుంటావు, గవర్నమెంట్ కార్యాలయాలు వాళ్ళ భూములే గుంజుకుంటావు, డబుల్ బెడ్రూమ్ కట్టాలి వాళ్ళ భూములే గుంజుకుంటావు. మీకు తెలిసి అలా నేను అడుగుతున్నా, భూమి సమస్య ఇంత గంభీరమైన సమస్య అంగీకరించడం కదా, ఇంకా పక్కకున్న ఆంధ్రప్రదేశ్ ఏం చేసి చెప్పండి, ఈ పక్కకున్న కర్ణాటక ఏం చేస్తుంది చెప్పండి. అసైన్మెంట్ భూములు బీదలకు ఇచ్చినాయి 20 ఏళ్ళకో 15 ఏళ్ళకో వాళ్ళకు పర్మనెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం అంతకుముందు ఇచ్చిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు, ఎందుకు ఇలా వాళ్ళకి హక్కులు కలిగించలేకపోతుంది. ఇవాళ ఏంటన్నా హైదరాబాదులో మీకు తెలుసు నాకు తెలుసు, నా ఊర్లో 2 లక్షల రూపాయలు ఉన్నాడు కూడా హైదరాబాద్లో 10,000 రూపాయలకు విక్రయం ఉండే పరిస్థితి. నా దగ్గర 100 రూపాయలు, ఇక్కడ 10,000. ఇలా అది 10 కోట్లయింది, 20 కోట్లయింది. భూముల వాల్యూస్ పెరిగిన తర్వాత గీ దళితులకు గింత వాల్యూ భూములు ఎందుకున్నాయని చెప్పి ఇలా అనేక రకాల గుంజుకుంటా ఉన్నారు. ఇలా లక్షల ఎకరాల భూముల్ని కొత్త 400 గజాలు ఇస్తాం, 600 గజాలు, అదొక మాట. ₹1 కూడా కంపెన్సేషన్ కూడా గుంజుకున్నారు గతంలో. మీ గజ్వేల్లో ఏం జరిగిందో మీకు తెలుసు, ఎన్ని వేల ఎకరాలు గుంజుకున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ కూడా ప్రభుత్వానికి కనుక నిజాయితీ ఉంటే అందరం అన్నం రా. నేను అటెండ్ అయ్యేది, 25 ఏళ్ళుగా ఉన్నా సార్, నేను 25 ఇయర్స్ నుంచి కాన్స్టెంట్గా ఉన్నా. ప్రతి రెవెన్యూ సదస్సుకి గ్రామీణ ప్రాంతాల్లో పోయేది, అక్కడికక్కడ ఎట్లా పరిష్కారం అయ్యేది చూసినాం. ఇవాళ కరప్షన్ అంటున్నాం, అధికారులు ఇంటలేరు అంటున్నాం, ఎవడు వినిపించాలి చెప్పండి మీరు? మా చేతిలో కలెక్టర్ లేరు, మా చేతిలో సీసీఎల్ లేడు, మా చేతిలో ఎంఆర్ఓ లేడు, చెప్పండి. మొత్తం ప్రభుత్వం ఇలా ఎన్నికలైనప్పుడు అందరం వచ్చి బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇచ్చిపోతాం, ఇది చేస్తాం అది చేస్తాం, ఏ కెపాసిటీ చేస్తావు ఇవాళ ఎందుకు అమలు తెలియదు, అది ఇంపార్టెంట్. అందుకనే ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఆ లోతులోకి పోని ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని లక్షల ఎకరాలు పోయింది, ఇవన్నీ దొరికిపోతున్నాయి. కానీ కన్నీళ్ళు పెడుతున్నాయి సార్. ఇవాళ నిజంగా చెప్తున్నా, ఒక్క రైతు కూడా ఇవాళ చాలా దిక్కులే చూస్తుంది. అంతకుముందు గింత దారుణ పరిస్థితి లేదు. ఇవాళ భూమి కొనుక్కున్నోడికి కూడా ఏమైద్దో అనేటువంటి భయం ఉన్నది, ఇల్లు కొనుక్కుంటోని కూడా ఏమైద్దో భయం ఉంది. 40 ఏళ్ళ కదా మీకు తెలుసు ఎల్బీనగర్ ఎప్పటి సార్, ఎల్బీనగర్ ఎప్పటి చెప్పండి? కొనుక్కున్న భూమి ఇలా దాన్ని తీసుకొచ్చి ఇది పొరం భోగి అని చెప్పి వేసి పడేసింది. వేస్తే వాళ్ళు పాపం పోయి మొరబెట్టుకుంటే కాళ్ళు పట్టుకుంటే ఇచ్చిన జీవో 118 ఎందుకు ఇచ్చినా మీకు తెలుసు. ఇచ్చి ఏమిచ్చిండు 118లో? వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ భూమి ఇలా ప్రభుత్వం ఇచ్చిన పుక్కడ భూమి కనుక నువ్వు మారిస్తే పుక్కడ భూమిలో కట్టుకునే ఇల్లు అమ్ముకోగలరా సార్ చెప్పండి? అంటే ఎన్ని ఉన్నాయి ఇవన్నీ, అనేక దుర్మార్గాలకు కారణం ప్రభుత్వాలు తప్ప ఇంకోటి కాదు సుమా, కొట్లాటలు కాదు సుమా, ప్రజలు కాదు సుమా. ఇవాళ వాళ్ళకు రావాలి బుద్ధి, వాళ్ళ మీద ఫైట్ చేయాల్సిన అక్కడ ఉండేది. తప్పకుండా చేస్తే తెలంగాణ ఎప్పుడు నిద్రపోయే తెలంగాణ కాదు, చేతులు కట్టుకునే తెలంగాణ కాదు. సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు ఐక్యం అవుతుంది, మళ్ళీ ముందుకు పోతుంది. అనేకం నేను చట్టసభలో పనిచేసినాడు, నాకు తెలుసు. చట్టం దేవుడు చేయడు, చట్టం ప్రభుత్వాలు చేస్తాయి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేస్తాయి. ఆ చట్టాలు ప్రజల కోసం చేయబడతాయి, ప్రజల అవసరాల కోసం చేయబడతాయి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేయబడతాయి తప్ప ప్రభుత్వాలు ప్రజల సమస్యలు జట్లం చేయడం కోసం ప్రభుత్వాలు ఏర్పడవు. గది నేను నేర్చుకున్నా. కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఏ చట్టాలు చేసినా అది చక్కగా చేస్తలేవు. ఆ చక్కగా లేకపోయినా కూడా అమలు చేయడం ఎక్కడిలో లోపం ఉంది కాబట్టి, నిజాయితీ లేదు కాబట్టి, చిత్తశుద్ధి లేదు కాబట్టి, పేదలంటే భయం లేదు, ప్రజాస్వామ్యం అంటే భయం లేదు కాబట్టి దుర్మార్గంగా చిల్లరగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఇవాళ మనందరం పార్టీలు ఏమైనా కావచ్చు కానీ రాజకీయాలు ఉంటాం పోతాం. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లు కొనుక్కున్నాను కానీ మొదలుపెట్టి
భూమి ఇల్లు జాగొనుకున్న మొదలుపెట్టి పంట పొలాల్లో ఉన్న వాళ్ళకు ఇలా సుఖం లేకుండా పోయింది. కాబట్టి ఆ సుఖాన్ని ప్రసాదించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా అని చెప్పి వాళ్ళు ఈ సభ పెట్టిండ్రు. చేయని పక్షంలో ఏం జరగడం తప్పకుండా జరుగుతుందని చెప్పి నమస్కారం. చిన్న సూచన. ఇప్పుడు ఈ నేను మాట్లాడినవన్నీ ప్రభుత్వం మీద కాకపోతే అధికారుల మీదనా? కాదు కదా, ప్రభుత్వమే ఈ మార్పులు చేయాలని చెప్పిన చాలా నిర్దిష్టమైన ప్రతిపాదనలు పెట్టిన. ఈ నిర్దిష్టమైన ప్రతిపాదనలు ముందు మనం రిక్వెస్ట్ చేయవలసింది గవర్నమెంట్తో. ఆ మాట కూడా అంటున్నా నేను చీఫ్ మినిస్టర్కు అరే నా భాష నన్ను చెప్పని మాట్లాడ. ఇవి ఈ నిర్దిష్టమైన ప్రతిపాదనలతో పోతే ఆ ప్రతిపాదనలను సాధించుకోవటంకి ఎక్కడి దాకా ప్రయాణం చేయవలసి వస్తుంది అనేది ఆ తర్వాత మాట. ముందైతే నిర్దిష్టమైన ప్రతిపాదనలతో మనం పోవలసి ఉంటుంది. ఆ పోవటానికి సంసిద్ధం కావాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా దానికి సిద్ధంగా ఉండాలి. ఈ సంస్కరణలో అవసరము అనేది అందరం పూనుకుంటే వాగుతాయా? ఆ పూనుకోకపోవటం వల్ల వస్తున్న సమస్యలు ఇవి. పట్టణ నగర ప్రాంతాల్లో ఉండేటువంటి భూములు కావచ్చు, ఇవాళ వాటి బేసిక్గా వాటి స్వభావంలోనే మార్పు వచ్చింది. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇవాళ భూములు తమ సంపాదనకి కేంద్రంగా చేస్తున్నటువంటి ఒక పరిస్థితిని మనం తెలంగాణ ప్రాంతంలోనే ఒక 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజానికి ధరణి వల్ల పడ్డటువంటి ఇబ్బందుల వల్ల ఖచ్చితంగా రాబో ప్రభుత్వం అయినా మా సమస్యలను పరిష్కరిస్తుందని ఒక గంపెడ ఆశతో ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది అటు రైతులు కావచ్చు, మామూలు పేదలు కావచ్చు, పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాదాపు ప్రతి ప్రభుత్వానికి ఉండేటువంటి సమయము 5 సంవత్సరాలు అంటాము పేరుకు, కానీ కాదు 4 సంవత్సరాలు మాత్రమే. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇక మిగిలింది 2 సంవత్సరాలే. చివరి సంవత్సరం ఏముంటుంది? ఎన్నికలకు తయారు కావడం తప్ప మరొక మార్గం ఉండనే ఉండదు. అందుకని మనం ఇక్కడ కోరాల్సినటువంటిది ఇది మనం ఒక హక్కుగానే దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము భావిస్తూ ఉన్నాం. మేము ఒకటి కోరేది ఏంటంటే భూమి సమస్య అనేటువంటిది ఇవాళ అధికారంలో ఉండేటువంటి మంత్రులకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, లేదా ఈ రెవెన్యూ బ్యూరోక్రసీ అని మనం ఏదైతే ఇలా మాట్లాడుతున్నామో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఆదాయ వనరుగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కోట్లకు కోట్లు ఇవాళ ఎక్కడ దొరుకుతున్నాయనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. అవినీతి కేవలం అధికారులు కాదు, మొత్తం వ్యవస్థలోనే ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. అందుకని ఈ ప్రభుత్వం మేము అన్నీ చేశాము, ఇక అయిపోయింది మా పని, ఇక మేము 10 సంవత్సరాలు మేమే గ్యారంటీగా ఉంటాం, 20 సంవత్సరాలు మేమే గ్యారంటీగా ఉంటాం అని ఏదైతే మీరు మాట్లాడుతున్నారో మీ మాటలు కాదు, ఆచరణలో చిత్తశుద్ధితో మీరు నిరూపించాల్సినటువంటి అవసరం ఉంటుందని ఇప్పుడు మీకు ప్రయారిటీస్లో ఇవాళ మీరు చేసినటువంటి వాగ్దానం ఇది ఎవరో చేసినటువంటిది కాదు, ఎవరో అడిగినటువంటిది కాదు. ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు లేదా మేనిఫెస్టో ఖచ్చితంగా భూభారతిని మేము బంగాళాఖాతంలో కలుపుతాము, ఆ ధరణిని మేము మరొక సమగ్రమైనటువంటి భూ పాలసీని, ల్యాండ్ పాలసీని తెస్తామని చెప్పిన మీరు దాని మీద చట్టం అయితే చేశారు, కానీ దాన్ని అమలు చేసేటువంటి వైపుగా ఆ యంత్రాంగం అనేటువంటిది ఇప్పటికి కూడా ఏర్పరచలేదు. ఫలితంగా అది మీరు ఎంత గొప్పగా చట్టానికి సంబంధించిన మాట్లాడుకున్నా ఉపయోగం ఉండదని మేము భావిస్తూ తప్పనిసరి మిత్రులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి, తప్పనిసరిగా ఏ సమస్య పరిష్కరించబడాలన్నా కూడా మనం ఒత్తిడి తేవాల్సిందే, పోరాటం చేయాల్సిందే. ఈ పోరాటాలు ఐక్యంగా మనం అందరం కూడా మన రాజకీయాల్ని పక్కన పెట్టుకొని బాధితులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని, అట్లా ఉద్యమిస్తేనే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే మనము అందరము సంఘటితంగా తెచ్చుకోగలిగినామో ఇవాళ మనకు సంబంధించినటువంటి భూభారతి కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించినటువంటి అడ్డంకులు కావచ్చు, వీటన్నిటిని కూడా తట్టుకొని ఇవాళ మనం చేసుకోవాలంటే తప్పనిసరిగా మన అందరం కూడా ఒక దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఉంటుందని, ఈ భూ సమస్యల్ని పరిష్కరించడానికి
ప్రభుత్వం చిత్తశుద్ధిని రోజువారీ ఆచరణలో నిరూపించాలి తప్ప అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి దీన్ని పరిష్కరించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం. అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి ధన్యవాదాలు.